హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ శైలేష్ కుమార్ గారికి ఈరోజు మనము ఒక కామన్ జనరల్ టాపిక్, నథింగ్ రిలేటెడ్ టు ద డిసీజెస్ కానీ లేకుంటే ఏమైనా ప్రాబ్లం గురించి కాక కామన్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఈ టాపిక్ గురించి మనం ఈరోజు కొన్ని తెలుసుకుందాం. ఎందుకంటే మన దగ్గర వచ్చిన పేషెంట్స్ 50% పేషెంట్స్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఉండి హెల్త్ గురించి ఇంపార్టెన్స్ ప్రయారిటీస్ చేసి వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ 50% ఆఫ్ పేషెంట్స్కు ఇన్సూరెన్స్ ఉండట్లేదు. వాళ్ళకు ఏమైనా ట్రీట్మెంట్ కానీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఆ మనీ అంతా అఫోర్డ్ చేయక వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. అలానే మనీ అరేంజ్ చేసుకోవడానికి లేకుంటే కొన్నిసార్లు మనీ ట్రీట్మెంట్ తట్టుకోక వాళ్ళు అలానే సఫర్ అవుతున్నారు. సో మనకి ఈరోజు హెల్త్ అన్న ఎక్స్పెండిచర్, మనకు హెల్త్ గురించి ఏమైనా ట్రీట్మెంట్ కానీ ఏమైనా సర్జరీ చేయించుకోవాలంటే హెల్త్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఒక మంచి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్, లేటెస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కొద్ది కాస్ట్ అవుతుంది. స్పెషల్లీ ఈ అవగాహనము ఆ 50% కూడా ఎందుకు తీసుకున్నారంటే చాలా పేషెంట్స్ కోవిడ్ తర్వాత వాళ్ళకు హెల్త్ అన్నమాట ఇంపార్టెన్స్, హెల్త్కు అయ్యే ఖర్చులు కాస్ట్ కూడా ఎక్కువ ఉందని వాళ్ళకు అవగాహన వచ్చిన వల్ల ఆ 50% పేషెంట్స్ కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో చాలామంది ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ 50% పేషెంట్స్కి ఇంకా కొందరు పేషెంట్స్కి అవగాహన ఉండక లేకుంటే వాళ్ళకు దీని గురించి హెల్త్ గురించి అంత ఎక్స్పెండిచర్ గురించి కొన్నిసార్లు అన్లెస్ అంటే మనకు అవసరం ఉంటేనే మనం హాస్పిటల్కి వెళ్తాం డెఫినెట్గా. సో అక్కడ వెళ్ళినాకనే ఆ కాస్ట్ వాళ్ళకి దాని గురించి తెలియక ఇలా డిలే అవుతుంది. సో ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ తర్వాత మనం చూసాము కోవిడ్లో పేషెంట్స్కి ఒక్కొక్కళ్ళకు ఎంత అయింది కాస్ట్. 1 డేకు ₹1,00,000 దాకా కూడా అయింది, జస్ట్ సింపుల్ ఆక్సిజన్ పెట్టడానికి పైన. సో కొందరు పేషెంట్స్, అలాంటి పేషెంట్స్ వాళ్ళు ఉన్న సేవింగ్స్ అంతా కూడా లాస్ అయ్యారు, లేకుంటే ఆస్తులు అమ్ముకున్నారు, భూములు అమ్ముకున్నారు, అమ్ముకొని కూడా లైఫ్ని సేవ్ చేసుకున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకు ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే హెల్త్కు ఇన్సూరెన్స్కు మనకు మంచి ట్రీట్మెంట్ మంచి హాస్పిటల్లో కావాలంటే కొద్ది కాస్ట్ అవుతుంది, మనం ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా పోవచ్చు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, మన ఏజ్ ఎలా పెరుగుతూ ఉంటుందో మనకు కొన్ని తెలియని డిసీజెస్లో, ఎందుకంటే ప్రతి డిసీజ్ మనకు తెలుసుకోవాలని ఉండదు. కొన్నిసార్లు కొన్ని ఎమర్జెన్సీస్ లైక్ ఫీవర్ అలాంటివి ఉంటే మనకు కొన్నిసార్లు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది దగ్గరున్న ప్రైమరీ ఫిజిషియన్ దగ్గర వెళ్ళి ఓపీడీ బేసిస్లో. కానీ కొన్ని డిసీజెస్కి మనకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఉండే అవసరం కూడా పడవచ్చు. ఇంకా స్పెషల్లీ వయసుతో ఉన్న కొద్ది మన బాడీకు డిసీజెస్ అటాక్ అవ్వడం ఇది చాలా కామన్. సో అందుకే మనకు అర్లీ స్టేజ్లో తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. మనకు ఆల్రెడీ కొన్ని డిసీజెస్ వచ్చిన తర్వాత లేకుంటే వయసు ఎక్కువ అయిపోయిన తర్వాత లైక్ 60sలో అలాంటి టైంలో మనం ఇన్సూరెన్స్ తీసుకుంటా అన్నా కానీ ఇన్సూరెన్స్ కంపెనీస్ మనకు ఇన్సూరెన్స్ ఇవ్వకపోవచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. సో అందుకే దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్. కాబట్టి మనకు ఇన్సూరెన్స్ అర్లీగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఒక సింపుల్ ఇక్కడ క్వశ్చన్స్ అందరు మన వ్యూవర్స్కి అడిగేది ఏంటంటే, ఎంతమందికి మన ఇప్పుడు చూసే వ్యూవర్స్లో ఎంతమందికి ఇన్సూరెన్స్ ఉంది? ఒకవేళ ఉంటే ఎస్ అని కమెంట్ చేయండి, లేదంటే నో అని కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ ఉంటే అది ఏ కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది, ఇంకా మీకు ఆ కంపెనీ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడన్నా అడ్మిట్ అయినప్పుడు లేకుంటే దాంతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అంటే అమౌంట్ కంప్లీట్గా వచ్చిందా లేకుంటే మీరేమైనా పాకెట్ నుంచి. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా ఇన్సూరెన్స్ గురించి షేర్ చేయండి. ఇది ఎందుకు అంటున్నానంటే మీ వల్ల మీరు చేసే ఎక్స్పీరియన్స్ షేర్ చేసిన వల్ల వేరే తీసుకున్న వాళ్ళ పేషెంట్లకు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఆ ఇన్సూరెన్స్ బాగుందా లేదా దాని గురించి తెలుస్తుంది. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. రీసెంట్గా ఒక పేషెంట్కి అడ్మిట్ చేసినప్పుడు వాళ్ళ బిల్లు 2,50,000 అయింది. ఇన్సూరెన్స్ కంపెనీ ఓన్లీ 37,000 అప్రూవ్ చేశారు. సో మిగతా రిమైనింగ్ అంతా పేషెంట్ హ్యాస్ టు పే ఫ్రమ్ ద పాకెట్. సో అప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్ ఏమో ఆ బిల్ అంతా కట్టించుకోవాలి, ఇన్సూరెన్స్ కంపెనీ ఏమో పే చేయదు, మధ్యలో పేషెంట్ ఏమో వాళ్ళు డిశ్చార్జ్ చేయక అక్కడ ఉండిపోతుంది, స్టక్ అయిపోతుంది. సో పేషెంట్కి ఏమనిపిస్తుంది అంటే నాకైతే ఇన్సూరెన్స్ ఉంది 3 lakhs కానీ 5 lakhs కానీ, సో అని వాళ్ళు వెళ్ళి అడ్మిట్ అవుతారు. కానీ కొన్నిసార్లు కొన్ని ఇన్సూరెన్స్లో చాలా స్ట్రిక్ట్గా ఉండి వాళ్ళు కంప్లీట్గా హాస్పిటల్ బిల్ అంతా పే చేయక కొన్ని పేషెంట్ దగ్గర నుంచి కట్టించుకోండి లేకుంటే అలా చెప్తుంది. సో మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఇది మీరు ఇప్పుడు మన వ్యూవర్స్ కొందరు తీసుకున్న వాళ్ళ కమెంట్స్ వల్ల హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఇన్సూరెన్స్ ఏది బాగుంది ఏది బాగాలేదు. సో దీనివల్ల వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి దీని గురించి కొద్దిగా ఐడియా వస్తుంది. సో నేను ఇక్కడ ఎలాంటి ఇన్సూరెన్స్ కంపెనీకి రికమెండ్ చేయట్లేదు, నేను ఎలాంటి కంపెనీ బ్యాడ్ ఉందని చెప్పట్లేదు. కానీ ఒకటి ఏంటంటే మన ఎక్స్పీరియన్స్, మన వ్యూవర్స్ నుంచి
మన ఎక్స్పీరియన్స్ మనం షేర్ చేసుకుంటే వేరే పేషెంట్స్ కూడా తీసుకుంటా అన్న వాళ్ళకు కొద్దిగా హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే చాలాసార్లు ఏంటంటే కొందరు పేషెంట్స్ ముఖ్యంగా వాళ్ళు చూసేది ఏంటంటే నేను ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత ప్రీమియం కట్టాలి, ఇయర్లీ నేను ఎంత పే చేయాలి, ఎంత తక్కువగా ఉంటే అంత బాగుంది మనం ఎవ్రీ పర్సన్ మనం అదే అనుకోవాల్సి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుంది, లైక్ 3 lakhs 5 lakhs 10 lakhs. సో అదొకటి రెండే చూపించుకుంటారు. సో చాలాసార్లు వాళ్ళు ఇచ్చిన మైనర్ థింగ్స్ పేషెంట్స్ చదవరు. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ఏంటి, రూమ్ కాస్ట్ ఎంత, లేకుంటే కొన్ని డే కేర్ సర్జరీస్, ఇవన్నీ కూడా చదవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటే తక్కువలో మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే చాలా అనుకుంటాం, కానీ అలాంటి మనం తక్కువలో తీసుకుంటాం, అది ఎందుకు తక్కువలో వస్తుంది చాలా ఇంపార్టెంట్ కూడా ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు మీరు ఇన్సూరెన్స్ తీసుకుని నన్ను అడ్మిట్ అయ్యారనుకోండి, నేను చెప్పిన ప్రకారంగా ఎలాంటి సిచ్యువేషన్ అయితే వాట్ ఈస్ ద పాయింట్, మీరు ఇన్సూరెన్స్ తీసుకొని ఏం లాభం మరి. సో అల్టిమేట్లీ మీరేమి పాకెట్ నుంచి పే చేస్తున్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ అది ఇన్సూరెన్స్ అలాంటి తక్కువ ప్రీమియంది తీసుకొని కూడా యూజ్ ఉండదు కదా. సో అందుకే మన ఎక్స్పీరియన్స్ తోటి ఏ ఇన్సూరెన్స్ బాగుందో ఏ ఇన్సూరెన్స్ బాగాలేదో మనం షేర్ చేసుకుంటే అది బెటర్. చాలాసార్లు ఇందులో ఏంటంటే ఒకళ్ళు చెప్పారు కాబట్టి తీసుకోకండి. ఎందుకంటే కొన్నిసార్లు ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్స్లు కూడా మన వీడియోస్ కింద కమెంట్ చేసి ఈ ఇన్సూరెన్స్ బాగుంది తీసుకోండి అని చెప్తారు. అలా కాదు, మీరు రీసెర్చ్ చేయండి. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళు కొందరు మన వ్యూవర్స్ కొందరు పెట్టినప్పుడు ఆ ఇన్సూరెన్స్ బాగుందా లేదా డైరెక్ట్ ఆన్లైన్ అనేది తీసుకోండి, లేకుంటే మీ దగ్గర ఉన్న తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏజెంట్ ఉంటే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర తీసుకోండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కూడా వాళ్ళ ఏ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కంపెనీకి ఏజెంట్స్ ఉంటారో ఆ ఇన్సూరెన్సే వాళ్ళు అమ్మడానికి చూస్తూ ఉంటారు. ఇంకా ఒకటి ఏంటంటే అందులో కూడా డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏ పాలసీలో బెనిఫిట్ ఉంది అదే వాళ్ళు అమ్మడానికి కూడా చూస్తూ ఉంటారు. సో అది కాకుండా మనకి ఏది బెనిఫిషియల్గా ఉంది, ఏ ఇన్సూరెన్స్ కంప్లీట్గా పే చేస్తుంది, అది ఇన్సూరెన్స్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. హోప్ ఒకవేళ మీకు ఈ వీడియో గురించి ఇంకా ఏమైనా కమెంట్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ పుట్ దెమ్. సో మనం అందరం ఒకరి నుంచి ఒకరు మనం నేర్చుకొని డెఫినెట్గా విల్ హెల్ప్ అవర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ.